ఏర్పాటు చేసిన రూరల్ ఎస్ఐ గారికి, పోలీస్ సిబ్బందికి, మీడియాకు, ఇక్కడికి వచ్చిన మీకు అందరికీ, మా న్యాయమూర్తులకు, న్యాయవాదులకు అందరికీ మా న్యాయ విజ్ఞాన తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సీనియర్ సివిల్ జడ్జి రాజేష్ గారికి మరియు న్యాయవాద మిత్రులకి, సబ్ ఇన్స్పెక్టర్ గారికి నా నమస్కారాలు. మీరందరూ సమయం తీసుకొని ఇక్కడికి వచ్చారు. మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు బాల కార్మికులని మనం తయారు చేయకూడదు, బాలల్ని విద్యావంతులుగా తయారు చేయాలి అనే ఉద్దేశంతో మనం ఇక్కడికి రావడం జరిగింది. చట్ట ప్రకారం ఎలా ఆ విధంగా తీసుకోవడం అనేది నేరం. పిల్లలు అంటే మనకి 18 సంవత్సరాల లోపు వాళ్ళు, కానీ 14 సంవత్సరాల లోపు వాళ్ళని అసలు ఇటువంటి ప్రమాదకరమైన పరిశ్రమలో తీసుకోకూడదని మనకి చట్టం చెప్తూ ఉంది. బాలలకి ఎన్నో హక్కులు ఉన్నాయి. మనం పట్టించుకోం. కానీ వేరే దేశాల్లో అయితే, ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో అయితే టీచర్లు కొట్టాలన్నా సరే పిల్లల్ని ఆలోచిస్తారు. మన స్కూళ్ళలో చూస్తాం, రక్తం తీసుకొని బాగా కొడుతూ ఉంటారు. తల్లిదండ్రులు కూడా వెళ్ళి ఇంకా 4 కొట్టండి అనేసి చెప్తూ ఉంటారు. కానీ అమెరికా లాంటి దేశాల్లో ఏదైనా కొట్టారనుకోండి, వాళ్ళ మీద కేసు పెడతారు. పిల్లలే మమ్మల్ని ఇలా అబ్యూజ్ చేస్తున్నారు, ఫిజికల్ అబ్యూజ్, మమ్మల్ని శారీరకంగా హింసిస్తున్నారు అనేసి టీచర్ల మీద కేసులు పెడతారు. పోనీ ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఏమన్నా మందలించి బెదిరించి 4 దెబ్బలేసి క్రమశిక్షణ పెడదామంటే తల్లిదండ్రులకి భయమే. ఎందుకంటే తల్లిదండ్రుల మీద కూడా వాళ్ళు పోలీసు రిపోర్ట్ చేస్తారనమాట. అక్కడ బాగా వాళ్ళకి అవేర్నెస్ ఎక్కువ. అమెరికా లాంటి ప్రాంతాల్లో వాళ్ళు మొబైల్లోనే మెసేజ్ చేసేసి ఇక్కడ మమ్మల్ని రెస్క్యూ చేయండి అనేసి అడుగుతారు. ఇక్కడ మనం ఏమంటే ఇక్కడ పిల్లకాయలకి అంత ఇది లేదు. నిజంగానే ఆశ్రమాలను కూడా ఉండేవి. బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థ, సన్యాస అనేసి. ముందర వయసులో వాళ్ళందరూ కూడా నేర్చుకునేవాళ్ళు. గురువు గారి దగ్గర బ్రహ్మచర్యం పాటిస్తూ గురువు దగ్గర నేర్చుకునేవాళ్ళు. ఆ తర్వాత గృహస్థాశ్రమంలోకి వెళ్ళేవాళ్ళు. ఆ విధంగా జీవితాన్ని వాళ్ళు తర్వాత వైరాగ్యం పెంచుకుంటూ సన్యాసం స్వీకరించి ఈ విధంగా జీవితంలో అన్ని అంచెలు ఎదుగుతూ ఉత్తమ పౌరులుగా, సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదిగేవాళ్ళు. అందువల్ల పిల్లల్ని ఆ వయసులో ఇలా డబ్బు సంపాదన కొరకు ప్రమాదకరమైన లేకపోతే ఏ విధమైన పరిశ్రమల్లో ఉపయోగించకుండా వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళు భవిష్యత్తులో మామూలుగా సంపాదన పరంగా కానీ లేకపోతే ఆధ్యాత్మికంగా కానీ ఎదగడానికి దోహదపడే శిక్షణ కనుక మనం అందజేయగలిగితే మనది ఉత్తమ సమాజంగా మారుతుంది. అలా ఉండాలని కోరుకుంటున్నాను. ఆ విధంగా మీరు మనందరం మన పిల్లలకి శిక్షణ ఇవ్వాలి అనేసి ఆ వయసులో కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. ఉంది అది పెట్టుకొని పనిచేస్తున్నప్పుడు అతనితో పాటు తల్లిదండ్రుల మీద కూడా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి కనుక ఈ అంశాలన్నీ గమనంలో పెట్టుకొని మీరు తప్పనిసరిగా పిల్లల్ని సక్రమంగా చదివించి భారతదేశ అభివృద్ధికి మీ వంతు మీరు తోడ్పాటు అందిస్తారని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా 7th ADJ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను విరమిస్తున్నాను. నమస్తే. జడ్జి గారికి, 7th అడిషనల్ డిస్ట్రిక్ట్ గూడూరు జిల్లా జడ్జి గారికి, సబ్ జడ్జి గారికి, లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళకి, పోలీస్ సిబ్బందికి మరియు ప్రజలకి ఈరోజు బాల కార్మికుల లేబర్స్ డే. దీనికి ఏంటంటే 14 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు ఎవరినైనా కానీ బలవంతంగా కానీ వాళ్ళ ఇష్టం. మన 7th ADJ జడ్జి గారికి, అలాగే సబ్ జడ్జి గారికి, లీగల్ సర్వీస్ అథారిటీకి, అలాగే మన చెన్నూరు గ్రామస్తులందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు వరల్డ్ డే అగెనిస్ట్ చైల్డ్ లేబర్ చెన్నూరులో నిర్వహించడం జరుగుతుంది. ఎక్కువసేపు 2 పాయింట్లు చెప్తా. అసలు పిల్లలు ఎందుకు పనికి పంపించకూడదో చెప్తాను నేను. 14 సంవత్సరాల లోపు వాళ్ళని పనులకు పంపిస్తే వాళ్ళ స్వతహాగా వాళ్ళు డబ్బులు సంపాదించే కెపాసిటీ వస్తుంది. వాళ్ళు 14 సంవత్సరాల లోపు నుంచి తల్లిదండ్రుల మీద ఆధారపడరు. వాళ్ళకంటూ జీవించవచ్చు, పుస్తకాలు కొనుక్కోవచ్చు, మందు కొనుక్కోవచ్చు, ఏదైనా కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పిల్లల్ని చదువుకునే వయసులో చదువుకునేవాళ్ళు. ఇంట్లో పరిస్థితులు బాగోపోయినా గవర్నమెంట్ ఫ్రీగానే ఇస్తుంది కదా, కాబట్టి బడికి కంపల్సరీగా పంపించాలి. పనులకు పంపించారంటే మిమ్మల్ని లెక్క చేయరు, రూపాయి కావాల్సిన మిమ్మల్ని అడగరు, తల్లిదండ్రులు ఎవరు అడగరు. పనికి వెళ్తున్నారు కాబట్టి వాడి దగ్గర డబ్బులు ఉంటాయి, నచ్చిన వస్తువు కొనుక్కుంటాడు. కాబట్టి సమాజంలో ఒక చీడపురుగులా మారుతారు.